కానీ రాహుల్ గాంధీకి ఈ మధ్య కాలంలో పబ్లిక్‌లో జరుగుతున్న ఒక చర్చ, అది కాంగ్రెస్ పార్టీ ఉదాహరణకు నిన్న మొన్న జరిగిన పరిణామాలను మోహన్ భగవత్‌జీ, నరేంద్ర మోదీ వాళ్ళు మాట్లాడుతూ నష్ట నివారణ చర్యలని అనిపిస్తున్నది. ఎగ్జాక్ట్లీ తీసుకున్నారు కదా. కష్టం. కరెక్ట్. అభిజిత్ దీప్కే సీజే వాళ్ళు ప్రజలేమంటున్నారో విందాం, ప్రజల అభిప్రాయం వాళ్ళు వెళుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం ఏమి కనిపిస్తున్నట్టు లేదు. ఒక ఆల్టర్నేట్ ఉండాలి కదా. బీజేపీ నష్ట నివారణ చర్యలు మొత్తం ఇన్నాళ్ళు కాక్రోచ్ పార్టీ వాళ్ళని తిట్టిన వాళ్ళు మౌనంగా ఉన్నారు ఇప్పుడు. అన్న మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రజాభిప్రాయమే మా అభిప్రాయం. ప్రజాస్వామ్య వాతావరణాన్ని క్రియేట్ చేసేటటువంటి ఏ ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళకు అండగా నిలబడడం అనేటటువంటిది మా బాధ్యత. ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల అభిప్రాయాన్ని వాస్తవంగా చెప్పడం అనేది తన బాధ్యతగా తీసుకున్నాడు. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు చాలాసార్లు చెప్పారు, నేను లీడర్ ఆఫ్ అపోజిషన్. అంటే అధికారంలో ఉన్నటువంటి వర్గం ఒకటి ఉంటే, ఇప్పుడు 40% ఓట్లతో మోడీ అధికారంలోకి ఉంటే 60% డిస్సెంట్ ఒపీనియన్తో ఉన్నది దేశం. ఆ 60% ఉన్నటువంటి డిఫరెంట్ ఆఫ్ ఐడియాలజీస్ ఉండొచ్చు, దాంట్లో డిఫరెంట్ ఆఫ్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు, రాజకీయ నిర్మాణాలు ఉండొచ్చు. ఈ 60% ప్రజల అభిప్రాయాన్ని ఇంక్లూడింగ్ ఆ 40%లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మా అభిప్రాయం తప్పని వస్తే దాన్ని కూడా రిప్రజెంట్ చేసే బాధ్యత నాదే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడుగా అడ్మినిస్ట్రేషన్ ముందు, ప్రభుత్వం ముందు వాస్తవాల్ని పెట్టడం, ప్రజల అభిప్రాయాన్ని పెట్టడం నా బాధ్యత అంటున్నాడు. అదే పని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎన్నికలు వచ్చే నాటికి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఎన్నికల్లో ఎదుర్కోవాలనేటటువంటి స్ట్రాటజీస్ మేము చేసుకుంటాం. కానీ ఇవాళ ఎన్నికల రాజకీయాలు చేయదలుచుకోలేదు మేము. ప్రజలకు గత ప్రభుత్వం మోడీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తున్న తీరు, దాంట్లో ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలు, ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టం, ఇది చెప్పడం మా బాధ్యత. అదే మా నాయకుడు. పొలిటికల్ పార్టీగా మీకు ఇప్పుడు మీరు ఎన్నికల్లో నిలబడే పార్టీ అంటే ఒక కార్యక్రమం ఉండాలి కదా. ఖచ్చితంగా ఉంటది. ఎక్కడ నేను అందుకనే అంటున్నా, ఇవాళ అందుకనే ఇప్పుడు ఎన్నికల రాజకీయాలు రాష్ట్రంలో ఒక మాట, రాష్ట్రంలో కూడా కార్యక్రమం తీసుకోలేదు. మీరు మంత్రాలు తంత్రాలు కూడా తిరుగుతాడు తప్ప ప్రోగ్రామ్ లేదుగా. అన్న, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఉంది. పార్టీ పరంగా చూసినప్పుడు దాదాపు 1 year నుంచి మొదలు పెట్టాం. ఇప్పుడు 7వ ఫేజ్ నడుస్తూ ఉంది, సగంటన్ సృజన అభియాన్. దానికి మన రాష్ట్రానికి సంబంధించిన వంశీ చంద్రరెడ్డి గారే ఇన్ఛార్జిగా ఉన్నారు. ఏఐసిసి లెవెల్లో తాను దాన్ని చేస్తూ ఉన్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షుల నియామకం జరుగుతుంది. దానికోసం నేనే ఇప్పటికి 4 రాష్ట్రాలు పోయి వచ్చిన. ఇప్పుడు కర్ణాటకకు పోయిన, నిన్న మొన్ననే పోయి 10 రోజులు ఆడు ఉండి మొత్తం అందరి అభిప్రాయాలు తీసుకున్నా. కొత్త అధ్యక్ష నియామానికి అక్కడ మిగతా 3 రాష్ట్రాలు ఏమున్నాయి. నేను తమిళనాడు పోయినా, దాని తర్వాత మహారాష్ట్ర పోయినా, అంతకంటే ముందు మేఘాలయ పోయినా. ఇప్పుడు ఈ రాష్ట్రాలలో మీరు ఈ సిజేపీ ఆందోళనకు ముందా, ఈ తర్వాత బీజేపీ ఆందోళన తర్వాత పోయింది కర్ణాటక ఒకటే. ఓకే, అంతకంటే ముందు ప్రజల లోపల మీరు ఎంత కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి పోయినా పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటారు కదా. ఆ రాష్ట్రాల్లో ఎట్లా ఉంది పబ్లిక్ అంటే బీజేపీ పాలన పట్ల ఏ అభిప్రాయంతో? నార్త్ ఈస్ట్ లో మేఘాలయకు పోయినా, తురా అనేటటువంటి సిటీకి పోయినా నేను. మనం పిఏ సంగ్మా గారు అక్కడ నుంచి పోటీ చేసి గతంలో గెలిచినటువంటి సిటీ. ఇది బార్డర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఉంటుంది. యాక్చువల్గా జనరల్గా నార్త్ ఈస్ట్లో ఉండేటటువంటి ప్రజల్లో ఒక భావన ఉంటుంది, భారత ప్రజలు మమ్మల్ని ఓన్ చేసుకోవట్లేదు అనే భావన ఉంటుంది వాళ్ళకు. నేను ఆడికి తురాగపోయిన తర్వాత నాకు అర్థమైంది 50% ఆఫ్ పీపుల్, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల వరకే పరిమితమై కలవను. అందుకే అడుగుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుస్తా, పొద్దున సాయంత్రం నాకు టైం దొరికినప్పుడు నేను ప్రజల్లోకి వెళ్ళిపోతా. ఆటోలో వెళ్ళడం, చిన్న చిన్న హోటల్లో కూర్చొని మాట్లాడడం, జనాలను కలవడం, వాళ్ళతో ఇంటరాక్షన్ చేసుకోవడం, వాళ్ళ లోకల్ వాకింగ్ పోయినా ఇంకోటి పోయినా నేను కామన్ మ్యాన్తో కలవడం అనేది నాకు ఇష్టం అన్నట్టు. వాళ్ళు ఏదైనా ఫంక్షన్కు ఉన్నాయంటే నేను ఆ ఫంక్షన్ వాళ్ళతో వెళ్ళిపోయి నేను వెనక కూర్చొని జనాలతో మాట్లాడుకోవడం అనేది నాకు అలవాటు. నేను మేఘాలయలో చూసిన 50% ఆఫ్ పీపుల్ ఇప్పటికి కూడా మేము భారతీయులం అనుకోవట్లేదు. అంటే 70 సంవత్సరాల తర్వాత కూడా మనం భారతీయులుగా మలుచుకోవడంలో ఫెయిల్ అయినాం. స్పీకర్ చేసినాం కదా. అంటే రాజకీయాల పక్కన పెట్టు, నువ్వు గ్రౌండ్ రిపోర్ట్ అడిగినావు నన్ను. ఇది మన ఇష్టాల ప్రకారం లేదు. అక్కడ ట్రైబల్స్ మేజర్ స్టేట్, అది 6th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం. అది నాకు పంపించింది కూడా దానికోసమే. అయితే మిస్కాన్సెప్షన్స్ను దూరం చేయడం అనేటటువంటి పని జరగాలి కదా. అది ఇంటలెక్చువల్ లెవెల్లో జరగాలి, సోషల్ ప్లాట్ఫామ్స్తో జరగాలి. నేను చాలా మందితో చర్చించిన తర్వాత కన్విన్స్ అయినరాలు. కన్విన్స్ కాలేదని కాదు, మనం ఎంతమందితో చర్చిస్తావు నువ్వు? ఆడ ఒక ఆర్గనైజ్డ్గా పని జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాను నేను. రాజకీయాన్ని పక్కన పెట్టుకోసేపు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మెంటల్గా విన్నోవర్ చేయాలి మనం. ఆ విన్నోవర్ చేయడంలో ఇప్పటికి భారత ప్రభుత్వం మనం ఫెయిల్ అయినామంటున్నాను. దాన్ని విన్నోవర్ చేయాల్సిన అవసరం ఉందంట. ఇప్పటికీ
నేను ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నటువంటి మా ట్రైనింగ్లలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, అక్కడ నుంచి పిలిపించడం, వాళ్ళని కూడా ఇక్కడి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐడియాలజికల్గా వాళ్ళని కనెక్ట్ చేయడం అనేటటువంటి పని పెట్టుకున్నాం. ఇప్పుడు ఎంత చేయగలుగుతాం? ఇండివిజువల్గా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి ప్రజల్లో మేము గట్టిగా పనిచేయాలి అనేటటువంటి భావన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి డిసిప్లిన్ చాలా మంచిది, చాలా డిసిప్లిన్గా ఉంటారు. పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్తో అనుకూలంగా ఉన్నారా? లేదు, బంగ్లాదేశ్ మా దేశం కాదనే భావంతో ఉన్నారు. మేము స్వతంత్రులం, వాళ్ళంతా ముస్లిమ్సా? కాదు. పోనీ క్రిస్టియన్సా? కాదు, ట్రైబల్స్. మేము మాది మేఘాలయ మా స్వతంత్ర దేశం ఉండేది, స్వతంత్ర రాజ్యం ఉండేది, మమ్మల్ని కలుపుకున్న తర్వాత మాకు ఇచ్చిన హామీలు అమలు కాలేదనేటటువంటి కోరిక వాళ్ళకు ఉన్నది, భావన ఉన్నది. అది తీసుకోవాల్సినటువంటి అవసరం. మరి మహారాష్ట్ర మళ్ళీ తర్వాత మహారాష్ట్ర ఈ జంజీదర్ లాస్ట్ 2 months బ్యాక్ పోయినప్పుడు, స్టార్ట్ కాకముందే పోయినది. అది మహారాష్ట్రలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. మహారాష్ట్రలో రాజకీయ వ్యవస్థను కొలాబ్ చేసేసింది బీజేపీ. అన్ని రాజకీయాలు, 3 రాజకీయ పార్టీలు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు అక్కడ, శివసేన, ఎన్సీపీ, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ. ఈ మిగతా ఈ 2 రాజకీయ పార్టీలు 3 ముక్కలు చేశారు. ఏకనాథ్ షిండే మీద ఎట్టుంది అభిప్రాయం? అది నేను అంటున్నా కదన్న, మామూలు భయంకరమైన వ్యతిరేకత లేదు, కానీ అది ఎగ్జిబిట్ చేసేటటువంటి దమ్ము ధైర్యం లేదు చాలామందికి. ఇప్పుడు అది జంజీ రూపంలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు యువకులు ప్రపంచ చరిత్రలో చరిత్రను మార్చిన గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా యూత్ ఉన్నప్పుడు మార్చినటువంటి వాళ్ళే. ఆ ఆవేశంలో బయటకు వచ్చి ఆలోచనలతో పనిచేయగలిగినటువంటి సెక్షన్స్ ఈ ప్రపంచ చరిత్రను మార్చినటువంటి సందర్భం ఉంది. బిర్సా ముండాకు ఉరేసిన రోజు ఎంత ఏజ్ అయింది? 24 సంవత్సరాలు. భగత్ సింగ్ ఉరేసిన రోజు ఆయన వయసు ఎంత మనకు తెలుసు కదా ఇవన్నీ. అందుకని ప్రపంచ చరిత్రను మార్చినటువంటి యూత్ అదే స్పిరిట్తో ఇవాళ మళ్ళీ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆడ వ్యతిరేకత ఉంది. నేను అడిగిపోయిన తమిళనాడు 6 నెలల క్రితం పోయిన. ఫస్ట్ తమిళనాడు పోయినప్పుడు కూడా చెప్పిన, విజయ్ భయంకరమైన వ్యతిరేకత ఉంది ఏఐడిఎంకే రెండింటి మీద. కాంగ్రెస్ పార్టీ మైనర్ రోలే. ప్యారలల్గా కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్గా ఎన్నికలకు పోయి పనిచేసి ఉంటే వాళ్ళు ఏం చేస్తాయి? ఏఐడిఎంకే లోకల్ బాడీస్లో మనల్ని పోటీ చేయనియవు, లీడర్షిప్ లేకుండా చేస్తాయి. వాళ్ళు అధికారంలోకి వచ్చినాక నీకు అధికారంలో భాగస్వామ్యం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి విజయ్ ఇప్పుడు మాకు అధికారంలో భాగస్వామ్యం ఇచ్చిండు. ప్రజలేమంటారు? మన ఓట్లతోని అలయన్స్తో గెలిచిన తర్వాత మనకు భాగస్వామ్యం కావాలి కదా అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. జనం ఏమన్నారు? నేను తిరిగి చూసినాడా, నామకల్ డిస్టిక్ పోయినా, ఈస్ట్ అండ్ వెస్ట్. వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేయరు? కామరాజ్ నాడర్ పనిచేసినటువంటి ప్రాంతం ఇది. కామరాజ్ నాడర్ ఇనాగ్రేట్ చేసినటువంటి పార్టీ ఆఫీసర్లకు పోయి కూర్చొని మాట్లాడొచ్చిన కార్యకర్తలతోని అబౌవ్ 70 వచ్చిర్రు. నేను పోయినా, ఎవరు 65-70 ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి ఆ రోజు జరిగినప్పుడు చెప్పారు, ఇప్పటికైనా చెప్పండి లోకల్లో ఖచ్చితంగా పార్టీ ఇండిపెండెంట్గా పనిచేయాలి, మీరు అసెంబ్లీ పార్లమెంట్లో అలయన్స్ పెట్టుకోండి, స్థానిక సంస్థల్లో ఎవరితో అలయన్స్ పెట్టుకోవద్దు. ఇది కార్యకర్తల అభిప్రాయం. జనాలు ఏమంటారంటే, కాంగ్రెస్కి వస్తే మేము గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అలయన్స్లలో పోకుంటుంటే బాగుంటుంది అనేది జనం అభిప్రాయం. ఇదే అభిప్రాయాన్ని చెప్పినాం. నేను అప్పుడే చెప్పిన, విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది, విజయ్ పార్టీ పట్ల జనం మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని కూడా రిపోర్ట్ చేసిన.